ఒకసారి ఒక సాటిస్ఫాక్షన్ కోసం నేను ఒక 100 అచీవ్మెంట్స్ సూపర్ 6 చాలా వరకు సక్సెస్ చేశాం. తల్లికి వందనం 10,090 కోట్ల రూపాయలు చెల్లించాం 67,27,000 మందికి. రేపు మళ్లీ జూన్కి రెడీ అవుతున్నాం. శ్రీశక్తి ఆగస్టు 15 నుంచి పథకం ప్రారంభించాం. ఇప్పటి వరకు మే 6 వరకు 63,61,00,000 మంది ప్రయాణాలు చేశారు. ఇది హిస్టారికల్. విభిన్న ప్రతిభావంతుల కోసం దివ్యాంగ శక్తి పథకం తీసుకొచ్చాం. ఇప్పటికి 20,51,000 మంది ప్రయాణం చేశారు. దీపం 2 పథకం కింద 3,60,00,000 సిలిండర్లు ఇచ్చాం. దీనికోసం 2,870 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. రెండో విడతతో కలిపి 263 అన్నా క్యాంటీన్లు. మే 6కి 9,15,00,000 మంది అర్హులకు భోజనం పెట్టే పరిస్థితి వచ్చాం. ఆకలి తీర్చే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్క అన్నదాత సుఖీభవ 46 లక్షల మంది రైతులకు 3 విడతలు కలిసి 8,985 కోట్లు రైతు ఖాతాలో వేసి 3 రోజులు వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏ విధంగా రాబోయే రోజుల్లో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకోవాలి, టెక్నాలజీ ఎట్లా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ ఎడ్యుకేట్ చేశాం. ఎన్టీఆర్ భరోసా ఇప్పటి వరకు 63,000 కోట్ల రూపాయలు పైగా పెన్షన్ల కోసం వ్యయం చేశాం. సంవత్సరం 33,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. నెలకు 2,700 కోట్ల రూపాయలు 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పెన్షన్ ని మొదటి తారీఖున పేదల సేవలో డిస్ట్రిబ్యూట్ చేసే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇంకో పక్క మత్స్యకార భరోసా ఏడాదికి 20,000 చొప్పున 1,25,000 మందికి 250 కోట్లు ఇస్తున్నాం. ఈ నెలలోనే మళ్లీ ఈ కార్యక్రమాన్ని వాళ్ళకు అందజేస్తాం. ఆటో డ్రైవర్ల సేవలో ఏడాదికి 15,000 436 కోట్లు జమ చేస్తున్నాం. 2,90,000 మందికి లబ్ధి వచ్చింది. ఇటీవల వాళ్ళ ఆనందం చూస్తే ఒకప్పుడు మాకు వచ్చే డబ్బులు సగం రోడ్లు రిపేర్ల వల్ల, రోడ్లు బాగోలేని దానివల్ల ఆటో రిపేర్లకు అయిపోయేది. ఇప్పుడు ఆ ఎక్స్పెండిచర్ లేకుండా మాకు కాస్తో మిగులుతుందని వాళ్ళు ఆనందంగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు.